తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నేటి సమాజంలో సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగింది. ఇది సామాజిక సంబంధాలు, సంస్కృతిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికలైన ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ వంటివి ఏ విషయమైనా క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. సోషల్ మాధ్యమాల ద్వారా ఆన్లైన్లో కొత్త సంబంధాలు ఏర్పరచుకోవడం ఈజీ అవుతుంది. కొన్నిసార్లు ఈ పరిచయాలే కొంపలు ముంచుతున్నాయి. సోషల్ మీడియాలో యూట్యూబ్ గురించి చెప్పాల్సిన పనే లేదు. యూట్యూబ్ వచ్చిన తర్వాత ఎన్నో రకాల వీడియోలు అందుబాటులోకి వచ్చాయి. అయితే సోషల్ మీడియా వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ నష్టాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. టీనేజర్ల మెంటల్ హెల్త్ పై సోషల్ మీడియా ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. టీనేజర్లు యూట్యూబ్ వాడటం నిషేధం. ఈ నిర్ణయం ఈ సేఫ్టీ కమిషనర్ జూలీ ఇన్మాన్ గ్రాంట్ సిఫార్సు మేరకు తీసుకోబడింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం టీనేజర్లు సోషల్ మీడియా వినియోగాన్ని కట్టడి చేసేందుకు వినూత్న నిర్ణయాలు తీసుకుంది. పిల్లల వయసు ధృవీకరణకు సామాజిక మాధ్యమాల వేదికలే హేతుబద్ధమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆస్ట్రేలియా ఇంటర్నెట్ వాచ్డాగ్ నివేదికల ప్రకారం 10 నుంచి 15 సంవత్సరాల వయస్సు గల పిల్లల్లో 37% మంది యూట్యూబ్లో కంటెంట్ చూడటం వల్ల చెడు ప్రభావం పడుతుందని నివేదికలు వెల్లడించాయి. గతంలో సోషల్ మాధ్యమాలపై నిషేధాన్ని విధించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం తాజాగా యూట్యూబ్ను కూడా నిషేధ జాబితాలో చేర్చారు. ప్రపంచంలోనే మొదటిసారి యూట్యూబ్ నిషేధించిన జాబితాలో ఈ దేశం చేరింది. సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి చిన్న పెద్ద వయసు తేడా లేకుండా సెల్ ఫోన్ చూడటం మొదలుపెట్టేశారు. సోషల్ మీడియా ప్రభావం పిల్లలపై పడకుండా కాపాడేందుకు ఆల్బనీస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 2025లో అమల్లోకి వచ్చే ఈ కొత్త నిబంధనల ప్రకారం 16 ఏళ్లలోపు పిల్లలు ఇకపై యూట్యూబ్, ఇన్స్టా, స్నాప్చాట్, టిక్టాక్, ఫేస్బుక్, ఎక్స్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో అకౌంట్లను ప్రారంభించలేరు. ఒకవేళ ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కంపెనీలపై $49.5 మిలియన్ అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు 400 కోట్ల వరకు జరిమానా విధించనున్నారు. ఈ విషయంలో అధికారిక లేబర్ పార్టీకి ప్రతిపక్ష కన్సర్వేటివ్ పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలిపింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై యూట్యూబ్ ప్రతినిధి స్పందిస్తూ పిల్లలకు ఆన్లైన్ హానిని తగ్గించాలన్న నిర్ణయాన్ని సమర్థిస్తామని తెలిపింది. అదే సమయంలో యూట్యూబ్ కేవలం ఒక వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ మాత్రమే అని, సోషల్ మీడియా కాదని అన్నారు. టీవీ స్క్రీన్లపై ఎక్కువగా చూసే ఉచిత కంటెంట్ లైబ్రరీ మాత్రమే అని అన్నారు. ఈ విషయంపై ప్రభుత్వంతో చర్చిస్తామని కూడా అంటున్నారు. ఈ విషయం గురించి కమిషనర్ జూలీ ఇన్మాన్ మాట్లాడుతూ ఈ నిర్ణయం ఒక్క రోజులో తీసుకున్నది కాదని కూడా అంటున్నారు. 2600 మంది పిల్లలపై చేసిన సర్వేలో 40% మంది యూట్యూబ్లో హానికరమైన కంటెంట్ చూసినట్లుగా తేలిందన్నారు. దీనివల్ల పిల్లలపై ఎన్నో రకాల దుష్ప్రభావాలు పడే అవకాశం ఉన్నట్లుగా ఆయన అన్నారు. సామాజిక మాధ్యమాలను వినియోగిస్తున్న కారణంగా పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యం ప్రభావితమవుతోందని, అందువల్లనే నిషేధాన్ని విధిస్తున్నట్లుగా కూడా చెప్పారు. ఇదిలా ఉంటే ఈ చట్టం ప్రకారం ఆన్లైన్ గేమింగ్, మెసేజింగ్ యాప్లు, హెల్త్, ఎడ్యుకేషన్ సైట్లను ఈ నిషేధం నుంచి మినహాయింపును పొందారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మాధ్యమాల యాజమాన్యం అభ్యంతరాలు తెలుపుతున్నాయి. యూట్యూబ్ కిడ్స్ ఈ నిషేధం నుండి మినహాయించబడింది. ఇది పిల్లలకు సురక్షితమైన కంటెంట్ ను అందిస్తోంది. ఇందులో వినియోగదారులు వీడియోలను అప్లోడ్ చేయడం లేదా కామెంట్ చేయడం వంటి ఇంటరాక్టివ్ ఫీచర్లను అనుమతించదు. పిల్లలు లాగిన్ లేకుండా వీడియోలు చూడగలరు. ఈ నిర్ణయం గూగుల్ కు చెందిన యూట్యూబ్ కు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలకు దారి తీయొచ్చని, ఎందుకంటే వారు యూట్యూబ్ ను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కాకుండా వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ గా వాదిస్తున్నారు. దీన్ని మినహాయించాలని కూడా కోరారు.